చాలా సంవత్సరాలైంది భద్రాచలం వద్దాం అని అనుకుంటున్నాం, కానీ కుదరట్నేలే. ఇగో మొత్తానికైతే ఆ భద్రాచల రామయ్య దర్శనం అయితే అయింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టైమ్. నేను అర్జున్ మాదేవ్. నేను నిన్న సాయంత్రం 4 గంటలకు బయలుదేరినా. నేనేమనుకున్నా అంటే ఖమ్మంలో ఫ్రెండ్ ఉన్నాడు, రాత్రి వాని దగ్గర ఉండొచ్చు అండ్ ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళిపోవచ్చు, భద్రాచలంలో ఉదయం దర్శనం చేసుకోవచ్చు 6 గంటలకు ఆ టైంలో అని అనుకున్నా. కానీ మోహన్ గాడు ఏమన్నాడు, నేను కూడా వస్తానేటాలకి నేను హైదరాబాద్లో హైదరాబాద్లో నన్ను వాన ఆపేసింది. వర్షం పడుతూనే ఉంది, అందుకే ఆగిపోయినాం. మోటార్ వ్లాగ్ చేయాలనే ఆలోచన లేకునిండే, ఇక వస్తునింటిమి. ఇగో ఇప్పుడైతే ఇట్లా అయింది కథ. ఇంకో ఇక్కడ ఆగినాం, ఖమ్మం 56. ఇగో ఇప్పుడు ఈడ ఉన్నాము. పొద్దుగాల 6:30కు బయలుదేరినాం హైదరాబాద్ నుంచి. ఇగో ఈ ప్రాణి కోసం ఒక రాత్రి మొత్తం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ సాంబార్ ఇది 3వ కప్పు. ఫస్ట్ సారి తీసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది తెలుసా, ఉట్టి నీళ్ళు. కానీ 2 కప్పులు అయిపోయింది, 3వ కప్పు పోయించుకున్నా. మస్తు టేస్ట్ ఉంది. ఖమ్మం కలెక్టరేట్ రోడ్లో చౌదరి టిఫిన్ సెంటర్ అని ఉంటుంది. మస్తు ఉంది. సాంబార్ మాత్రం హైలైట్ ఉంది. నేనైతే మూడు కప్పులు తాగిన. ఎక్సలెంట్ ఉంది. ఖమ్మం లోకల్లో ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ కమ్ హియర్ అండ్ వీళ్ళని ఎంకరేజ్ చేయండి. కొత్తగూడెం దగ్గర ఇది సుజాత నగర్ దగ్గర పెట్రోల్ బంక్లో ఆగినాం. పెట్రోల్ పోపించుకొని ఇంత రెస్ట్ తీసుకుందామని. ఇందాక ఖమ్మంలో ఆగినప్పుడు ఆడ టిఫిన్ సెంటర్ దగ్గర ఇడ్లీ తిన్నాం, వస్తుంది. గోప్రో తెచ్చుకోలేదు, హాఫ్ హెల్మెట్ తెచ్చుకున్నా, ప్రాపర్ రైడింగ్ గేర్ ఏం లేదు. వీడియో చేస్తానైతే అనుకోలే, ఒక్కడిని వచ్చింటే వీడియో చేయొద్దని అనుకున్నా. ఇక సరే చేద్దాంలే అన్నట్టు స్టార్ట్ చేసిన. రైడ్ ఏం చూపించాను, వాన పడుతుంది. ఇంకోటి మోహన్ గాని హెల్మెట్, కింద నా హాఫ్ హెల్మెట్. దీన్ని నిన్ననే మంచిగా వాష్ చేయించింటి. దీని పరిస్థితి చూడండి, పాపం ఐరావతం పాప మొత్తం పాడైంది. వానలో తడుస్తున్నాం, అందుకే మనోడు అది వేసుకున్నాడు, నేను కూడా వేసుకున్నాక మాట్లాడదాం. రెడీ అయినాం. ఇందాక రూమ్ తీసుకున్నాం కదా, రూమ్ 2000, భవ్య రెసిడెన్సీ కదా, భవ్య రెసిడెన్సీ. నిజంగా ఎక్స్పెన్సివ్. నాకైతే అరుణాచలం గుర్తొచ్చింది.
అరుణాచలంలో పౌర్ణమి టైంలో అమాంతం పెంచేస్తారు. ఇక్కడేమో సాటర్డే సండే రేట్లు బాగా పెంచుతారంట, మిగిలిన టైంలో అంత రేట్లు ఏమి ఉండవంట. రూమ్ మాత్రం మస్తు ఉంది. ఇక ఇప్పుడే ఇంత స్నానం అయింది ప్రశాంతంగా. ఇంత దర్శనం చేసుకొచ్చిన తర్వాత దర్శనం విశేషాల మీద నేను మీకు చెప్తా. ఇగో జేబులో పైసలు లేవు. ఫస్ట్ ఈ ఏటీఎంకి పోయినా, పైసలు లేవు దీంట్లో. దీని తర్వాత ఈ ఏటీఎంకి పోయినా, దీంట్లో కూడా లేవు. ఇగో దీంట్లో వచ్చినాయి. భద్రాచలంలో ఎంట్రన్స్ ఇదేనా? మేబీ అనుకుంటున్నా మెయిన్ ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి ఇంత ఇసురం ఉన్నావు నువ్వు. నిజం. దర్శనానికి టికెట్స్ ఏమైనా తీసుకోవాలా ఏంటి? చాలా సంవత్సరాలైంది భద్రాచలం వద్దాం అని అనుకుంటున్నాం, కానీ కుదరట్నేలే. ఇగో మొత్తానికైతే ఆ భద్రాచల రామయ్య దర్శనం అయితే అయింది. ఇక్కడ ఏదో కల్చరల్ యాక్టివిటీ జరుగుతుంది. పిల్లలకు ఏదో గిఫ్ట్లు ఇస్తున్నారు, ప్రైజులు లాంటివి. మస్తు అనిపించింది నాకు. దర్శనం అయిపోయి చాలాసేపు లోపలనే కూర్చున్నాం. మస్తు అనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత గుళ్ళో కొంచెంసేపు జపాన్ని కూర్చోవడం హ్యాపీ. వ్లాగ్ చేయాలనే ఆలోచన ఏం లేకుండే, అందుకే ప్రశాంతంగా దర్శనం అయిపోయిన తర్వాత ఈ ముచ్చట్లు మాట్లాడుతున్నా. మీరు కూడా రండి మంచిగా భద్రాచలంకి. అయోధ్య పోకపోతే భద్రాచలంకి రండి, దర్శనం చేసుకోండి. ప్రశాంతంగా చాలా బాగుంది. పొద్దుగాల ఖమ్మంలో ఇడ్లీ తిన్నాం, మళ్ళీ ఇప్పుడు ఇడ్లీ తింటున్నాం. మోహన్ గాడేమో చిత్తూరు ఇడ్లీ గుర్తుకు చేస్తున్నాడు. మీరు ఎప్పుడన్నా చిత్తూరు పోతే చిత్తూరులో ఇడ్లీ తినండి, ఆ టేస్ట్ నేను చెప్పను. కానీ అంటే బాగుంది అని నేను అనలేను, బాగలేదు అని అనలేను. ఆ ఇడ్లీ గోడకేసి కొడితే మళ్ళీ మీ చేతిలో వస్తుంది, మజా వస్తుంది. ఇక్కడ భవ్య రెసిడెన్సీ అని చెప్పేసి భద్రాచలంలో హోటల్ ఉంది. ఇది ప్రైస్ ఎక్కువ ఉందిలే, 2000 రూమ్ పర్ డే. బయటికి వెళ్తేనే లెఫ్ట్ సైడ్కి ఏటీఎం ఉంటుంది. పక్కన ఒక పెద్ద ఆవిడ టిఫిన్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. నేను తిన్న తర్వాతనే నేను మీకు చెప్తున్నా, మస్తు అంటే మస్తు ఉంది. ఉదయం ఇడ్లీ తిన్నదే, మళ్ళీ ఇప్పుడు ఇడ్లీ తింటున్నాం. మస్తు అనిపించింది కాబట్టి నేను మీకు రికమెండ్ చేస్తున్నా. భద్రాచలం వస్తే కంపల్సరీ ఇక్కడ తినడానికి ట్రై చేయండి.